విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో సైకో పోవాలి సైకిల్ రావాలంటూ వినూత్న కార్యక్రమం జరిగింది. దసరాలో రాక్షస సంహారం జరిగినట్లుగా ఏపీలో రాక్షస పాలనను తరిమికొట్టాలంటూ సైకో పాలన పేరుతో ఉన్న కరపత్రాలను దగ్ధం చేశారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. జగన్ ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే పేద మధ్యతరగతి ప్రజలను నట్టెట్ట ముంచారని తెలిపారు. ఓటమి భయంతో చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వాపోయారు. బాబు రావాలి, జాబ్ రావాలి. మగాడైతే దమ్మున్నవాడైతే రాజకీయంగా పోరాడాలి. నువ్వు పోలీసు వాళ్ళని అన్నదండలు పెట్టుకొని ఏదో మగాళ్ళలాగా ఎవరైనా బాధపడుతుంటే ఆయన నవ్వుతారేంటండి? అదే ముఖ్యమంత్రి అండి. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఎవరైనా వెళ్ళి సహాయం చేస్తారు. ఈ ముఖ్యమంత్రి అట్లా కాదు, ఇంకోటి బాధపడుతుంటే నవ్వుతుంటారు. ఇటువంటి మూర్ఖపైన ముఖ్యమంత్రి మాకు రావటం రాష్ట్ర ప్రజల ఒక దురదృష్టం. కాబట్టి దశమి రోజు ఈ పండగ సందర్భంలో ఈ నెలలో మేము ఆ భగవంతుడిని అమ్మవారిని అందరినీ కూడా దీవిస్తూ అల్లాని కూడా దీవిస్తూ దీని ఒక 47 రోజులు ఏదైతే చంద్రబాబు గారిని అక్రమంగా నిర్బంధించారో అల్లా దయ వలన అంతకన్నా గట్టి పనిష్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని అన్ని భగవంతుడిని కోరుతున్నాం.